వేసవి కాలంలో ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తున్న జలమండలికి కొందరు కేటుగాళ్లు టోకరా వేస్తున్నారు. వాటర్ ట్యాంకులకై ఫేక్ బుకింగ్లు చేస్తూ ఆ నీటిని హోటళ్లు, హాస్టళ్లకు, ఇతర కమర్షియల్ అవసరాలకు తరలించి ఎక్కువ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. విషయం బయటపడకుండా వచ్చిన దాంట్లో కాస్త అధికారులకిచ్చి వారి చేతిని తడుపుతున్నారు. గత కొన్నాళ్లుగా ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడటం, పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతుండటంతో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు జలమండలి అంతర్గత విచారణ చేపట్టింది. ఆ విచారణలో బుకింగ్ల కారణంగానే ట్యాంకర్ల సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తేలింది. గ్రేటర్ వ్యాప్తంగా 78 వాటర్ ఫిల్లింగ్ కేంద్రాలు ఉండగా వేసవి దృష్టిలో పెట్టుకుని మరో 22 కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు జలమండలి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం రోజుకు 7,000కు పైగా ట్రిప్పులు సరఫరా చేస్తున్నారు. మరో 9,000 వరకు పెండింగ్లో ఉంటున్నాయి. అయితే కొన్ని రోజులుగా పెండింగ్ జాబితా 14,000కు పెరగడంతో అధికారులకు అనుమానం వచ్చింది. దర్యాప్తు చేయగా ట్యాంకర్ల యజమానులు బోగస్ బుకింగ్లు జరుపుతున్నట్లు గుర్తించారు. నిఘా పెట్టడంతో ఒకేసారి దాదాపు 5,000 బుకింగ్లు తగ్గిపోయాయి. అప్పటి వరకు ఫేక్ బుకింగ్ల పేరుతో రోజుకి 4 నుంచి 5,000 ట్యాంకర్లు పక్కదారి పట్టాయని, కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగిందని తేలింది. దీనివల్ల జలమండలి ఆదాయానికి దాదాపు రోజుకి 20 లక్షల వరకు గండిపడినట్లు సమాచారం. జలమండలిలో నీటి కోసం వస్తున్న కొందరు ట్యాంకర్ల యజమానులు ఒక్కో ఫిల్లింగ్ స్టేషన్ పరిధిలో 50 నుంచి 100 మంది వినియోగదారుల సెల్ నెంబర్లను ముందే సేకరించి పెట్టుకున్నారు. వారికి అవసరమైనప్పుడు ఉచితంగా, కొందరికి తక్కువ రేటుకే నీటిని సరఫరా చేస్తున్నారు. మిగతా రోజుల్లో వారి పేరు మీదే ఫేక్ బుకింగ్స్ చేసి ఓటీపీ తెలుసుకొని వాటిని హోటళ్లు, హాస్టళ్లకు, ఇతర వాణిజ్య అవసరాలకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. వచ్చిన దాంట్లో కొంత వారి వాటా తీసుకొని అధికారులకు పెద్ద మొత్తంలో పంచుతున్నారు. ఈ ఫేక్ బుకింగ్ కారణంగా అవసరం ఉన్న నిజమైన వినియోగదారులకు బుక్ చేసుకున్న 2-3 రోజులకు గానీ ట్యాంకర్లు రావడం లేదు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో చర్యలు చేపట్టిన జలమండలి శివార్లలోని 5 ఫిల్లింగ్ స్టేషన్ల ఇన్ఛార్జీలపై బదిలీ వేటు వేసింది. వారిని ఫిల్లింగ్ స్టేషన్ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి వేరే విధుల్లోకి పంపింది.